ఆర్టికల్స్ అంటే అవ్యయాలు అంటాం. ఆ మీనింగ్తో పని లేదు. ఇవి 3. ఏ అంటే ఒక, యాన్ అన్నా కూడా ఒక, ది అంటే ఆ, అది మాత్రమే. 2 అర్థాలు ఉన్నాయి. ఓకే. మరి ఏ అంటే ఒక, యాన్ అంటే ఒక 2 ఉన్నాయి కదా. మరి అట్లప్పుడు ఏ ఎందుకు, యాన్ ఎందుకండి అంటే అసలు ఇంగ్లీష్లో మొదట యాన్ అనే పదం లేదు. యాన్ అనేది అసలు లేదు. ఏ మాత్రమే ఉంది ఇంగ్లీష్లో మొదట. అన్నిటికీ ఏ అనేసేవాళ్ళు. అంటే ఏంటి? కాన్సనెంట్కైనా ఓవెల్కైనా. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీ టీచర్స్ కానీ, లేదా మీరు పెద్దవాళ్ళు కానీ, లేదా ఇంతకుముందు చదివిన గ్రామర్ పుస్తకాలు కానీ ఏమనుంటుంది? కాన్సనెంట్స్కి ముందు ఏ పెట్టండి, ఓవెల్స్కి ముందు యాన్ పెట్టండి అని మాత్రమే ఉంటుంది. రాసేప్పుడు చెప్పేప్పుడు కూడా స్పష్టంగా ఉండదు. ఓకే. సో కాన్సనెంట్ ముందు కొంతమంది ఏ పెట్టేస్తారు, ఓవెల్ ముందు యాన్ పెట్టేస్తున్నారు. కానీ అసలు ఎందుకని ఏ, యాన్ 2 వచ్చినాయి అంటే మొదటి ఇంగ్లీష్లో కూడా యాన్ అనే పదం లేనే లేదు. అసలు ఉన్నది ఏ మాత్రమే. సో దేనికైనా సరే ఒక యూనిట్. అసలు ఏ అంటే ఒక కదా. ఏదైనా ఒక యూనిట్. యూనిట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే మనిషి, జంతువు, వస్తువు, పక్షి, గాలి, ధూళి ఏదైనా కావచ్చు అనమాట. యూనిట్ అని తీసుకుంటాం దాన్ని. యూనిట్ అంటే అన్నీ వచ్చేస్తాయి అందులోకి. అలాగే నేను ఒక గేదె ఉందనుకున్నాను అనుకో, అయితే ఆవైతే చెప్పకూడదు సార్ అంటారు. అందుకని యూనిట్ అంటున్నా. సో ఏదైనా ఒక యూనిట్ మన పక్కన ఒకటే ఉందనుకోండి, తెలుగులో మనం ఏమంటాం? ఒక బోర్డు ఉంది అంటాం, ఒక పెన్ ఉంది అంటాం. ఇదే ఇంగ్లీష్లో ఏమంటాం? ఏ పెన్ అంటాం. ఏ పెన్ అంటే ఏ అంటే ఒక, పెన్ అంటే కలము, ఒక కలము. అలాగే బోర్డు, ఏ కెమెరా, ఏ టీవీ మీరు ఇప్పుడు చూడలా. సో ఏ టీవీ, ఏ రిమోట్, ఈ విధంగా అన్నిటికీ ఏ ఏ ఏ అంటే ఒక అని వాడుతున్నారు మొదటి నుంచి కూడా. ఓవెల్స్కి కూడా ఏ పెట్టి చూశారు. ఉదాహరణకు ఒక ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్కి ఏ పెట్టారు, ఏ ఎలిఫెంట్ అన్నారు. పలికి చూడండి ఎంత అసహ్యంగా వస్తుంది నోటి వెంట. ఎందుకు తెలుసా? ఏ అనేది ఒక ఓవెలా కాదా మనం నేర్చుకున్నాం. ఏ అంటే ఓవెల్ సౌండే కదా. ఎలిఫెంట్లో కూడా మనం రాసేప్పుడొద్దు, రాసింది ఈనా జీనా అంటే అది పక్కన పెట్టండి. మనం పలికేటప్పుడు దాన్ని ఎలా పలుకుతున్నాం? ఎలిఫెంట్ అనేటువంటిది. సో ఏ అనేటువంటి మొట్టమొదట ఏమొస్తుంది నోటి వెంట? ఓవెల్ సౌండ్. 2 ఓవెల్స్ పక్క పక్కన పెడితే కలవాలి. ఇప్పుడు సీఎల్ మధ్యలో ఓవో పెడితే కూల్ అంటే ఊ అనే దీర్ఘం అవ్వాలి, కానీ కో ఊల్ అనలేం కదా. అవునా కదా. అలాగే ఫీల్ అనే మాటలో ఎఫ్ఈఈఎల్ ఉంటే ఫే ఇల్ అనలేం, ఫీల్ అనగలం. కానీ ఇక్కడ ఏంటి? ఏ అనేది ఒక వర్డ్, ఎలిఫెంట్ ఏమో ఒక వర్డ్. ఇప్పుడు ఈ వర్డ్స్లో ఏ అనేది ఈ అనేది కలపడానికి ఏమో కుదరదు దీర్ఘంగా పలకడానికి. సో విడివిడిగా పలుకుదామంటేనేమో ఏ ఒక ఓవెల్, ఎలిఫెంట్లో మొదటి ఓవెల్ వచ్చింది. సో ఏ ఎలిఫెంట్ అంటే ఎంత కష్టం. అవునా కదా. అలాగే చూడండి యాంకర్ అని ఉంది అక్కడ, మన టీవీ యాంకర్లు అండి. సో అక్కడ ఏ యాంకర్ అన్నాం అనుకోండి, అది నోట్ నుంచి పలికేటప్పుడే ఒక రకమైన మనం పలకలేము అసలు అంత ఫ్రీగా. ఏ యాంకర్ అనలేము. అలాగే ఏ ఐస్ క్యూబ్ అనగలరా? ఐ అనేది ఓవెలే, ఏ ఆటోమేటిక్గా ఓవెలే. సో ఇంగ్లీష్ వాళ్ళు బాగా ఆలోచించారు. ఓకే వాల్ క్లాక్ ఒకటి ఉందనుకో, ఏ వాల్ క్లాక్ ఫ్లోగా అనేయగలుగుతున్నాం ఒక వాల్ క్లాక్ అని. ఏ కెమెరా, ఏ మ్యాన్, ఏ బాయ్, ఏ గర్ల్ చక్కగా ఫ్రీగా అంటున్నాం. మరి ఓవెల్స్తో వచ్చేప్పుడు తంట ఏం వచ్చిందంటే ఏ కూడా ఓవెల్ అయిపోయింది. సో అక్కడ అంబ్రెలా అంటే అది ఓవెల్తో స్టార్ట్ ఉంది, ఏ అంబ్రెలా. ఇది నోటి వెంట కొంచెం పెడసరిగా వస్తుంది. కాబట్టి ఇది కూడా ఫ్లోగా రావాలంటే ఏం చేయాలి? ఈ ఏ పక్కన ఒక కాన్సనెంట్ పెడితే ఈ కాన్సనెంట్ ఏంటి? ఈ ఓవెల్ని ఆ ఓవెల్ని విడదీస్తుంది. సో ఏది పెడదాం? ఏదైనా పెట్టచ్చు కదా. అంటే బీ పెట్టాం అనుకోండి, యాబ్ ఎలిఫెంట్ బాగుందా, నవ్వు వస్తుంది కదా. యాబ్ యాంకర్ చిచ్చి బాల. పోనీ డీ పెడదాం, యాడ్ ఎలిఫెంట్ అన్నాం. యాడ్ ఆల్రెడీ ఉంది ఇంగ్లీష్లో ఒక వర్డ్గా, పెట్టడం కుదరదు. అలా పోనీ చాలా ట్రై చేస్తారు. యామ్ పెట్టారు, యామ్ అందాం అని పోనీ ఏ ఎం పెట్టారు, యామ్ ఎలిఫెంట్. యామ్ అంటే నేను ఎలిఫెంట్ అని వచ్చేస్తుంది. యామ్ అంటే నేనని కదా, ఓ ప్రస్తుతం ఉన్నాను కదా అర్థం. సో ఇక్కడ యామ్ ఎలిఫెంట్. సో చివరికి అన్నిటి వీటిన తర్వాత ఎక్కువ అక్షరాలు మన వర్డ్స్ ఇంగ్లీష్లో ఎంతోనే ఎండ్ అవుతాయి. ఫ్యాను, క్యాను, ర్యాను, బ్యాను ఇలా ఈ విధంగా చేశారు. ఏ పక్కన కూడా ఎన్ పెట్టేశారు. దానివల్ల ఏముంది? యాన్ ఎలిఫెంట్ అన్నాం. చక్కగా ఈ ఏ అనే ఓవెల్కి ఎలిఫెంట్ అనే ఓవెల్కి మధ్యలో, అంటే ఎలిఫెంట్లో ఏ అనే ఓవెల్కి మధ్యలో ఎన్ అనే కాన్సనెంట్ వచ్చింది కాబట్టి ఫ్లోగా పలకగలిగాం. మీరు పలికి చూడండి కావాలంటే.